స్పెషల్ పవర్స్ ఉంది రాజ్యసభ. ఇక్కడ లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. ఓకే, లోక్సభ రాజ్యసభ సాధ్యమంత వరకు ఒకే అధికారాలు కలిగి ఉంటాయి. కాబట్టి లోక్సభ ఎలాంటి అధికారాలు చెలాయిస్తుందో రాజ్యసభ కూడా అలాంటి అధికారాలు ఉంటాయి. ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ పవర్స్, ఒక ఆర్థిక అధికారాలు మినహాయిస్తే మిగిలిన అన్ని అంశాలలోనూ లోక్సభ అధికారాన్ని రాజ్యసభ కలిగి ఉంటుంది. దాంతో పాటుగా ఇంకా కొన్ని ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటుంది. అవి ఏవి చూడండి. 249 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాల మీద పార్లమెంట్ అనేది చట్టాలను రూపొందించాలి అనగా ముందుగా రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించాలి. ఒక తీర్మానం అంటే మీదంతా రాజ్యసభ. ఈ రాజ్యసభ ఏం చేస్తుంది, ఈ అంశం మీద బిల్లు రూపొందిద్దాం అని ఇక్కడున్న 30 మందిలో 20+1 21 మంది ఎస్ అంటారు. దాని ఒక రెజల్యూషన్ అంతే. అప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు కలిసి దాని మీద చట్టాలు రూపొందిస్తారు. అలా చట్టాలు రూపొందించాలి అంటే ఒక బిల్లును రూపొందించాలి, దాన్ని ప్రవేశపెట్టాలి. దాన్ని ప్రవేశపెట్టే దశ మొదటి పట్టణము, రెండో పట్టణము, కమిటీ దశ, నివేదిక దశ, మూడో పట్టణము, సభ ఆమోదము, రాష్ట్రపతి ఆమోదము. కాబట్టి ఒక బిల్ 7 దశలు దాటిన తర్వాత చట్టం అవుతుంది. అటు ఈ సభ 7 దశలు దాటిన తర్వాత చట్టం అవుతుంది. అది చట్టం. కానీ తీర్మానం అంటే కాదు, అందరూ కలిసి నిర్ణయిస్తేనే రెజల్యూషన్ అంటారు. అర్థమే? కాబట్టి రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్ర జాబితా అంశాల మీద పార్లమెంట్ చట్టాలు రూపొందించలేదు అని అర్థం. అర్థమే? అలాంటప్పుడు ఇది లోక్సభకు ఉంది అధికారము లేదు, మరి రాజ్యసభకు ఉందా? ఉంది. 249 ఆర్టికల్ ప్రకారం జాతీయ ప్రయోజనాల సాధన కోసమని రాష్ట్ర జాబితా అంశాల మీద పార్లమెంట్ చట్టాలను రూపొందించాలి అనగా ముందుగా ఎవరు ఆమోదించాలి? ఎంత మెజారిటీతో ఆమోదించాల్సిన చట్టమా తీర్మానమా? తీర్మానం, రెజల్యూషన్. రైట్. నెక్స్ట్ 312 ఆర్టికల్ ప్రకారం 312 నిబంధన ప్రకారం మరి ఎందుకు రాజ్యసభకు అలాంటి అధికారం ఇచ్చారంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల మండలి. రాష్ట్రాలకు మాత్రమే రాష్ట్ర జాబితా ఇచ్చారు. దాంట్లో పార్లమెంట్ జోక్యం చేసుకోవాలి, కేంద్రం జోక్యం చేసుకోవాలంటే ఎవరు అనుమతి ఉండాలని చెప్పారు? రాజ్యసభ. అందుకని ఇచ్చారు. సరే. 312 ఆర్టికల్ ప్రకారం న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, కొత్త అగ్రికల్చర్ సర్వీసులను ఏర్పాటు చేసే అధికారము ప్రధానంగా ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటాడు. కొత్త అగ్రికల్చర్ సర్వీసులు 312 నిబంధనల ప్రకారం పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేయలేదుగా రాజ్యసభ ముందుగా 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించాలి. ప్రశ్న, కొత్త అగ్రికల్చర్ సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు? పార్లమెంట్. కొత్త అగ్రికల్చర్ సర్వీసులను ఏర్పాటు చేయగా ఎవరు ఒక తీర్మానం ఆమోదించాలి? రాజ్యసభ. ఒక తీర్మానం ఎవరు ఆమోదించాలంటే రాజ్యసభ. ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్ ఉంది. గమనించాలి, ఏర్పాటు వేరు, ఒక తీర్మానం వేరు. దీనికి ఇదే అడుగుతారు, దానికి అదే అడుగుతారు. ఏది అడిగినా కూడా అంటే స్పందించాలి మనం. ఈ ఆర్టికల్ ప్రకారం 312 ఆర్టికల్. ఓకే, అంతేగాని ఇక్కడ ప్రశ్న, కొత్త అగ్రికల్చర్ సర్వీసులు ఏర్పాటు చేయాలనిగా ఒక తీర్మానం క్రింది వారు ఆమోదించాలి. ఒకటి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ లేదా రాష్ట్రపతి అంటారు. ఏది? రాజ్యసభ. కొత్త అగ్రికల్చర్ సర్వీసులు ఏర్పాటు చేసే అధికారం కింది వారికి లేదు. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ అంటారు. ఈడ ఒక్కసారి క్వశ్చన్ అడుగుంటాడు పిల్లవాడు, దానికి ఇదే ఆన్సర్ అని ఫైండ్ చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు జనాలు ఎక్కువ. మనకి లెక్చర్స్ కూడా అట్టే పాఠాలు చెప్తుంటారు. అందుకే నెక్స్ట్ సబ్జెక్ట్ కంట్రోల్ ఉండాలి ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఆల్రెడీ మీకు అడుగుతానని చెప్పాను. ఒకసారి చోట చెప్పేటప్పుడు 67(b) ఏమంటుంది? ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో. అప్పుడు ఉపరాష్ట్రపతిని లోక్సభ తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ప్రవేశపెట్టాలి ఇక్కడ ఈ సభలో ముందుగా. ఎవరు ప్రవేశపెట్టాలి? లోక్సభలో. రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి తొలగించే వీలుందా? నో. కాబట్టి ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఎందుకని? ఆయన చివరిలో రాజ్యసభ. ఆయన గురించి వాళ్ళకి బాగా తెలిస్తే మీకు బాగా తెలుస్తా. వాళ్ళకి ఇప్పుడు లెక్చరర్ గురించి మీకు బాగా తెలుస్తుందా? వేరే వాళ్ళకి బాగా తెలుస్తుందా? నీకే. ఎందుకని? రోజు ఆయన టీచ్ చేసుకుంటాడు.
ఆయన అనేక కొన్ని పదాలు యూజ్ చేస్తుంటాడు, కొన్ని గంటలు టీచ్ చేస్తుంటాడు. దాంట్లో ఆ ఎస్ఎస్ఎల్ సబ్జెక్ట్ మీద వీడు ఏంటి అని స్టూడెంట్ ఐడెంటిఫై చేస్తాడు. దాన్ని బట్టే తన బిహేవియర్ కలిగి ఉంటాడు క్లాస్ లో. ఎస్ అన్నో మీరు లెక్చరర్స్ మారుతుంటారు చూడండి. ప్రతి లెక్చరర్ లోనే క్లాస్ ఇట్లా ఉండదు. ఒక్కొక్క క్లాస్ లో ఒక విధంగా ఉంటారు స్టూడెంట్స్ స్పందన. అవునా బాబు? అంతే కదా. కాబట్టి అంటే స్టూడెంట్ లెక్చర్ బట్టి తన ప్రవర్తన మార్చేస్తాడు. అంటే ప్రధానంగా ఎవరిది మిస్టేక్ ఉంటుంది? లెక్చరర్స్. లేదా ఎవరి స్ట్రెంత్ ఉంటుంది? లెక్చరరే. అది గమనించాలి. పిల్లలు అంటే కాదు, వాళ్ళు ఎంత కావాలంటే అట్లా మోల్డ్ అవుతారు వాళ్ళు. అవునయ్యా? అట్లా రైట్. నెక్స్ట్ తర్వాత 4th 352 ఆర్టికల్, 356 ఆర్టికల్, 360 ఆర్టికల్. వీటి ప్రకారం ఎమర్జెన్సీస్ విధిస్తారు. దీని ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ, దీని ప్రకారం ప్రెసిడెంట్, దీని ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎస్ అన్నా? ఎస్. అయితే ఈ అత్యవసర విధించినప్పుడు పార్లమెంట్ లో ఉభయ సభలు ఉంటే లోక్సభ రాజ్యసభ, లోక్సభ రద్దు అయి ఉంటారు. ఎన్నికలకి వెళ్ళే లోక్సభ, ఎన్నికలకి వెళ్ళే లోక్సభ రద్దు అవుతుందా? రద్దు అవుతుంది. మరి అలాంటప్పుడు ఎవరు ఆమోద మేరకు కొనసాగుతాయి? మరి అలాంటప్పుడు ఈ అధికారం లోక్సభ ఉంటుందా? లేదు. అత్యవసర విధించినప్పుడు ఒకవేళ లోక్సభ రద్దు అయితే అప్పుడు ఎవరు ఆమోద మేరకు కొనసాగుతాయని? రాజ్యసభ. అది తిరస్కరించిందనుకో మన తర్వాత లోక్సభ పరిస్థితికి వెళ్తుందా? నో. ఇది ఆమోదించిందనుకో అప్పుడు వెళ్తుందా? వెళ్తారు. అప్పుడు న్యూ లోక్సభ సమావేశమైన తేదీ నుంచి 30 రోజుల్లోపు అది ఆమోదిస్తే కొనసాగుతుంది, లేదా రద్దు. అది వేరే విషయం, మనకు సంబంధం లే. అయితే అత్యవసర విధించినప్పుడు లోక్సభ రద్దు అయితే ఎవరి ఆమోదం మేరకు కొనసాగుతాయి? రాజ్యసభ. అది రాజ్యసభ యొక్క ప్రత్యేక అధికారిగా మనం తెలుసుకోవచ్చు. రైట్. ఈ సబ్జెక్ట్ ఓకే. ఫస్ట్ టెస్ట్ లో కూడా తెలుసుకోవాలి. చూడండి, భిన్నత్వాన్ని గుర్తించాడు. ఒకటి 248 ఆర్టికల్, 249 ఆర్టికల్, 312 ఆర్టికల్, 67 స్మాల్ p ఆర్టికల్, 248 ఆర్టికల్. ఎందుకని? ఈ 3 ఎవరి ప్రత్యేక అధికారాలు? రాజ్యసభ ప్రత్యేక అధికారం. ఇది క్లాస్ రూమ్ లో తెలుసుకోకుండా, నువ్వు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ కి వెళ్ళిపోయినానికి చదువుకొని ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ దగ్గర రాజ్యసభ ప్రత్యేక అడుగుతున్నావు ఈ ఆర్టికల్స్ లో అన్ని క్వశ్చన్ అడుగుతాడు, ఏడవ చోట వేసేసి ఉంటాడు. అవునా కదా? అప్పుడు దీంట్లో భిన్నత్వం అంటే 248, 249, 312, 67. అప్పుడు ఇట్టా రే అర్థం కావాలి. అవునంటే కాదంటున్నాను. కాదు? అవునే బాబు, మీరు ఇంత చక్కగా మాట్లాడుతుంటారు నాతో. ఎస్ అన్నా. ఇంటర్వ్యూ బోర్డులో 4 ఉంటారు, 5 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర మీ ముందర కూర్చుంటే అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. నువ్వు ఏం చెప్పావో, వాళ్ళు ఏం అడిగారో అది కూడా తెలియదు. అసలు ఒక మనిషి మైండ్ జీరోకి వస్తుంది ఎప్పుడు అంటే నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు. కానీ బయట వచ్చిన తర్వాత అట్ట పొడిసా అంటుంటారు జనాలు. ఎవడుంటాడంటే అది లీడర్షిప్ క్వాలిటీస్ అధికంగా ఉండేవాడు ఆ ఛాన్సెస్ చేయగలడు. కాబట్టి ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు నాతో మీరు ఎంత చక్కగా మాట్లాడతారో, మీ ఫ్రెండ్ తో ఎంత చక్కగా మాట్లాడతారో అంత ఫ్రీగా మైండ్ ను ఉపయోగించి మాట్లాడాలి అట. కానీ అది తెలిసినా కూడా నువ్వు వాళ్ళ దగ్గర పోతే పిలిచిపోతావు. అవునే బాబు? ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నన్ను రా వచ్చి డయాస్ లోకి వచ్చి ఒక గంట పాఠం చెప్పి చూద్దాం. చూడు, నేను 8 నుంచి 1 వరకు పాఠం చెప్తున్నామని అట్లా. అంటే అది ఉండాలంటే ఏముండాలా? ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలంటే ఏముండాలా? సబ్జెక్ట్ ఉండాలి. ఈ 2 సంపాదించిన మీదినా కష్టం. అది సంపాదించినప్పుడు ఇది వస్తుంది. అవి 2 సంపాదించిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే ఇది కూడా రాదు. అవునంటే కాదంటారా? అది ప్రధానంగా ఎప్పుడు కూడా మనుషులు ప్రశాంతంగా పెట్టుకోవాలి. స్ట్రెంగ్త్ అండ్ మైండ్ ఉండాలి. మానసిక స్థైర్యం బాగుండాలి. అవునంటే కాదంటారా? కానీ లీడర్షిప్ క్వాలిటీస్ లేని వాళ్ళకు ఉండవు. ఆ ఉంటేనే మీరు గుడ్ ఆఫీసర్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అవునే బాబు? అంతవరకు ఎందుకులే. మీ బంధువులు ఇందులో పోయినప్పుడు మాట్లాడతారు, మీరు బాగా చక్కగా వాళ్ళతో మాట్లాడరా? మాట్లాడతారు అందరూ. లోక్సభ ప్రత్యేక అధికారాలు, మీకు రాజ్యసభ ప్రత్యేక అధికారాలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. లోక్సభ, రాజ్యసభ
మేము అధికారాలు పరిశీలించినప్పుడు రాజ్యసభ లోక్సభకు సమానమైన అధికారాలు కలిగి ఉంటుంది ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. అంటే లోక్సభ ప్రత్యేక అధికారాలు చెప్పేటప్పుడు మనం ప్రధానంగా ఏ అధికారాలు చెప్పవచ్చు? ఆర్థిక అధికారాలు చెప్పుకోవచ్చు. అవునంటే కాదంట. సరే, లోక్సభ ఆర్థిక అధికారాలు మనం డిస్కస్ చేసే ముందుగా కొన్ని అంశాల మీద క్లారిటీ తెచ్చుకోవాలి, స్పష్టత తెచ్చుకోవాలి. అవి ఏమి చూద్దాం. ఒకటి ఆర్థిక బిల్లు. ఆర్థిక బిల్లు దీన్ని ఇంగ్లీష్ లో ఫైనాన్స్ బిల్ అంటారు. ఏమంటారు? ఫైనాన్స్ బిల్ అంట. రైట్. రెండు మీన్ మనీ బిల్, అంటే దాన్ని ద్రవ్య బిల్లు అంటారు. ద్రవ్య బిల్ దీన్ని ఏమంటాం ప్రధానంగా మనము? ఓకే, మనీ బిల్ అంట. మనీ బిల్ అంట. గమనించాలి. ఫైనాన్స్ బిల్ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే 117 ఆర్టికల్ పేర్కొంటుంది. మనీ బిల్ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే 110 ఆర్టికల్ పేర్కొంటుంది. అసలు బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే 112 ఆర్టికల్ పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని వివరించారా? నో. ఏమని పేర్కొన్నారు? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సంవత్సర ఆదాయ వ్యయ పట్టిక. కేంద్రంలో బడ్జెట్ ఎన్ని రకాలు? 2 రకాలు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ఎప్పుడు వేరు చేశారు? విచ్ కమిటీ రికమెండ్స్? అక్వర్త్ కమిటీ సిఫార్సు చేశారు. ఒకవేళ బడ్జెట్ ను లోక్సభ తిరస్కరిస్తే ప్రభుత్వం అధికారం ఉంటుంది, అధికారం కోల్పోతున్నారు. ఒకవేళ అది రాజీనామా చేయకపోతే ఎవరు తొలగిస్తారు? ఇది ఎక్కడ చెప్పాను? ప్రధాని మంత్రి మండలిలో. ఇది ఎక్కడ చెప్పాను? రాజ్యాంగ చట్టాల దగ్గర 1892 చట్టం కింద రాసి ఇచ్చాను. ఎస్ అర్ నో? ఆల్రెడీ దీనికి క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ చెప్పాలా? అవసరం లేదు. చెప్తే రిపీట్ అవుతారు. ఓకే, అందుకని ఇక్కడ ఉండదు. నోట్స్ లో అక్కడక్కడ ఉంటాయి. ఇవి ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు. కాబట్టి ఆర్థిక బిల్లు గురించి 117 ఆర్టికల్ పేర్కొంటుంది. ఆర్థిక బిల్లులు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి మొదటి తరగతి ఆర్థిక బిల్లు అంటారు. మొదటి తరగతి ఆర్థిక బిల్లు. రెండవ తరగతి ఆర్థిక బిల్లు అంటారు. ఓకే, ఆర్థిక బిల్లు ఎన్ని రకాలంటే మొదటి తరగతి ఆర్థిక బిల్లు, రెండవ తరగతి ఆర్థిక బిల్లు అని 2 రకాలు ఉంటాయి. అసలు మొదటి తరగతి ఆర్థిక బిల్లు అంటే ఏమి తెలుసుకోవాలి. 110 నిబంధనలో పేర్కొన్న అంశాలతో పాటు లోక్సభ స్పీకర్ ధృవీకరించిన ఇతర అంశాలు ఏవైనా ఉన్నట్లయితే దానిని మొదటి తరగతి ఆర్థిక బిల్లుగా పరిగణిస్తారు. మళ్ళీ వినండి. 110 నిబంధనలో పేర్కొన్న అంశాలతో పాటుగా స్పీకర్ ఆఫ్ లోక్సభ ధృవీకరించిన ఇతర అంశాలు ఉన్నట్లయితే దాన్ని మొదటి తరగతి ఆర్థిక బిల్లుగా పరిగణిస్తారు. అలాంటి మొదటి తరగతి ఆర్థిక బిల్లును లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి ఉండాలి. రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి. ఒక బిల్లు ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లు అని ఎవరు ధృవీకరించాలి అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ధృవీకరించాలి. సరైన అర్థ వివరణ ఇవ్వాలి లేదా సరైన నిర్వచనం అందించాలి. కాబట్టి ఆ అధికారం కేవలం స్పీకర్ ఆఫ్ లోక్సభకు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి తరగతి ఆర్థిక బిల్లు యొక్క ప్రత్యేక లక్షణాలుగా ఉంటాయి. ఓకే, సరే. రెండవ తరగతి ఆర్థిక బిల్లు అంటే ఏమి అంటే ఒక బిల్లు నందు వ్యయానికి సంబంధించిన అంశం ఉంటే, ఎక్స్పెండిచర్ కి సంబంధించిన అంశం ఉంటే దాన్ని రెండవ తరగతి ఆర్థిక బిల్లుగా పరిగణిస్తారు. ఆదాయం వేరు, వ్యయం వేరు. ఇప్పుడు నాకు ఆదాయం వస్తుంది నెలకు 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల ఆదాయం వస్తే వీడు ఎన్ని గంటలు పనిచేస్తే 10,000 వచ్చింది? రోజుకు 10 గంటలు పనిచేస్తాడు. వీడు 30 రోజులు పనిచేస్తాడు. 10 మూల 30, 300 గంటలు పనిచేస్తే కాట కొడుక్కి వచ్చే సాలరీ 10,000. ఎవరికైనా ఒక వర్కర్ కి, నేనే ఐఎమ్ వర్కర్ అంతే కదా. లెక్చరర్ అంటే వర్కర్ కదా, కాదా? మరి ఇక్కడ 300 గంటలు పనిచేస్తే వచ్చిన డబ్బు 10,000. ఈ 10,000 ఆ శ్రమకు విలువ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. కానీ వీడు అట్లా విలువ ఇవ్వకుండా ఎట్ట పట్టాట ఖర్చు చేస్తాడు.
ఎట్టబడితే ఎట్ట ఖర్చు? సెల్ ఫోన్ ఉపయోగిస్తాడు అంటే కదా, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఖరీదు ఫర్ ఎగ్జాంపుల్ అడగల యాపిల్ ఫోన్ ఉంది 5S 60,000. కార్డు ఉపయోగిస్తాడు, ఒక 2,000 రూపాయల కార్డు ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అవసరమా ఇది? అవసరమా? పోతాడు ఫ్రెండ్స్ తో మందు తాగుతాడు, అదగల అది ఇది దానికి 4,000 ఖర్చు. అదగల పోతాడు షాపు, ఇష్టానుసారం తెలియకుండా ఎట్టబడితే అంటే గుట్టలు కొంటాడు. నీకు అదగల కాబట్టి ఇంత విచ్చలుడి ఖర్చు పెట్టేస్తారు వచ్చే 10,000. ఇంటి అవసరాలకి ఎట్టా, భవిష్యత్తు అవసరాలకి ఎట్టా, ఇటు పిల్లల చదువుకి ఎట్టా, ఇటు రేపు పొద్దున ఇటు పిల్లలకి కిడ్నీ చెడిపోతే ఎట్లా? చెడిపోకూడదా? చెడిపోకూడదా? అట్లా అర్థమైందా? అంటే ఆదాయం ఎంతన్నా రాని కాక వచ్చే ఆదాయాన్ని ఎట్లా వేయించేయాలా అనేది ఇంపార్టెంట్. కాబట్టి 300 గంటలు కష్టపడినప్పుడు వీడు ఈ 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు 10 నిమిషాలను ఆలోచించి ఖర్చు పెడితే, నేను ఖర్చు పెట్టేదాన్ని సరిగా ఖర్చు పెడుతున్నాడా, అనవసరమని ఖర్చు పెడుతున్నాడా, నాకు అవసరమా అది అని అతను అప్పుడు ఖర్చు చేయడు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, నేను మీ క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్ చెప్తుంటే నేను నాకు తెలుస్తుంది ఒక 10 నుంచి 50 సార్లు తడిసిపోతాను. ఆఫ్టర్నూన్ క్లాసులు అయితే ఇప్పుడు ఒక 10 సార్లు తడిసిపోతాను నేను. అవునా బాబు? అదనా ఇంత శ్రమ పడుతుంటా నేను, నాకేదో 10,000 రూపాయలు వస్తుంది నెలకి. అలాంటప్పుడు నేను ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నా, చేయను. చాలా విలువ ఉంటుంది నాకు అది. ప్రతి 10 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 1 రూపాయి ఏం డిఫరెన్స్ తెలియదునా? మీకు అదే నేను చెప్పేది. కానీ నా కొడుకు ఉంటాడు, వాడికి దాని విలువ తెలుసుదా? ఎందుకు తెలుస్తుందో నా కొడుక్కి? అదే కదా, ఎట్టంటే ఖర్చు చేస్తుంటాడు. వాడికి దానికి సంపాదించింది నిలబడుకొని. నీకు అర్థం కదా? అట్ట సంపాదించేవాడు ఖర్చు చేయడు. ఎందుకని? విమర్శిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందా? ఏం రాదు. ఇప్పుడు నేను చెప్పలే, ఒకడు 60,000 రూపాయలు ఇంట్లో నాన్న దగ్గర నుంచి డబ్బులు తెచ్చేసాడు గ్రూప్ 2కి. అదే అనవసరంగా ఏం చేసేసాడు. ఇంకోడు 25,000 తెచ్చుకున్నాడు. వాడు ఏదో పాపం అట్ట ఎట్ట కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. ఏమన్నా నువ్వు పోయావు, నా కొడుకు పోయాడు, మీ నాన్న తక్కువ ఇచ్చే డబ్బులు నేను ఇది ఇచ్చాను, నీ సర్వీస్ వచ్చింది మా వాడికి రాలేదంటే ఏం చెప్తావు రంగులు నీ కొడుకు గురించి? వాడు ఎప్పుడు ఇందిరా పార్కు కొబ్బరి బండలు అంటాడు. మరి ఈడొచ్చి వాళ్ళ నాన్న వచ్చి ఏంటో కొబ్బరి బండలు ఎవరు తప్పించావు, ఆ కొబ్బరి బండలు తీసుకోవాలంటే కదా ఏం పోరా ఎప్పుడు పోసేసిన అంటది. నాకు అర్థం కదా మీరు చదివితే. మీకు అర్థం కావడానికి చెప్పాను, ఇలా సబ్జెక్ట్ అర్థం కావడానికి చెప్పాను. చూడాలని కాపు దగ్గర కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ అది కాపు దగ్గర మీ సబ్జెక్ట్ అర్థం కావాలంటే అన్నీ చెప్పాలి. సరే వేయమని వేయం అయిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి చేస్తాం? ఎక్కడి నుంచి చేస్తామా? రైట్, గుడ్. అలాంటే మీకు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంటా? అన్ఇంపార్టెంట్. అంటే గమనించండి, 2వ తరగతి ఆర్థిక బిల్లు అంటే ఒక బిల్లులో వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలు ఉంటే దాన్ని 2వ తరగతి ఆర్థిక బిల్లు అంటారు. ఆ బిల్లును ప్రధానంగా లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి కూడా అవసరం లేదు, లోక్సభ స్పీకర్ యొక్క ధృవీకరణ అవసరం లేదు. ఒక సాధారణ బిల్లును పార్లమెంట్ ఎట్లా ఆమోదిస్తుందో 2వ తరగతి ఆర్థిక బిల్లు కూడా అలానే ఆమోదిస్తారు. గమనించాలి. మరి ద్రవ్య బిల్లు అంటే ఏంటి తెలుసుకోవాలి. ద్రవ్య బిల్లు అంటే భారత సంఘటిత నిధిపై భారము మోపే ప్రతి బిల్లును కూడా ద్రవ్య బిల్లు అంటారు. భారత సంఘటిత నిధి అంటే భారత ప్రభుత్వ ఖజానా. డబ్బులు వేయడము, డబ్బులు తీయడం, డబ్బులు వేస్తే బరువు పెరుగుతుంది, డబ్బులు తీస్తే బరువు పెరుగుతుంది. ఎస్ఆర్నో అలా. కాబట్టి ఏంటి? పన్నులు విధించడము, పన్నులు రద్దు చేయడము, పన్నులు సవరించడం, రుణాల క్రమబద్ధీకరణ, భారత సంఘటిత నుంచి కేటాయింపులు, భారత సంఘటిత నుంచి కొత్తగా కేటాయింపులు, భారత సంఘటిత నుంచి భారత అగత్య నిధి కేటాయింపులు, భారత సంఘటిత నుంచి పబ్లిక్ ఖాతా కేటాయింపులు, ఇవన్నీ కూడా ప్రధానంగా ద్రవ్య బిల్లు అంటారు. ఇవే కాకుండా స్పీకర్ ధృవీకరించిన ఇతర అంశాలు ఏవైనా కూడా దాన్ని ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు. ఈ బిల్లులనే మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలోనే. ఎవరు పూర్వానుమతి ఉండాలి? రాష్ట్రపతి.
నిన్న ఎవరు దీన్ని ధృవీకరించాలి? స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఆ లక్షణాలు ఉంటే ఆ బిల్లును ఏమంటారు? ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు. ముఖ్యంగా భారత సంఘటిత నిధి పైన భారము మోపే ప్రతి బిల్లును కూడా ఏమంటారు? ద్రవ్య బిల్లు అంటారు. గమనించాలి. ఫస్ట్ ద్రవ్య బిల్లులు అన్ని ఆర్థిక బిల్లులే. ద్రవ్య బిల్లులు అన్ని ఆర్థిక బిల్లులే. కానీ ఆర్థిక బిల్లులు అన్ని ద్రవ్య బిల్లులు కాదు. ద్రవ్య బిల్లులు అన్ని కూడా ఆర్థిక బిల్లులే. ఆర్థిక బిల్లులు అన్ని ద్రవ్య బిల్లులు కాదు. ఎందుకని? ఇక్కడ రెండవ తరగతి ఆర్థిక బిల్లు ఉంటుంది, అది ద్రవ్య బిల్ల కాదు. కానీ మొదటి తరగతి ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్ల. ఎస్, అట్లా. ఇప్పుడు మీ క్లాస్ లో సర్వీసులు కొంతమందికి వస్తాయి. ఆ సర్వీసులన్నీ నావే, అవునంట కాదు, షేన్వే కాదా? ఎస్. కానీ నాకు వచ్చిన సర్వీసులన్నీ మీ అందరివినా? కాదు. ఎట్లా? కాబట్టి ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. ఓకే, రైట్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది అంతే, మళ్ళీ పెండింగ్ పడుతుంది. అట్ట ఇది కాదు. రైట్. ఆర్థిక అధికారాలు. ఇప్పుడు ఆర్థిక బిల్లులను మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? ముందుగా లోక్సభ. ఎవరి పూర్వానికి ఉండాలి? ఒక బిల్లును నిర్వచించే, మీరు ధృవీకరించే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ. అలా ఆర్థిక బిల్లును లోక్సభ ఆమోదిస్తుంది. ఆ పిమ్మట అది రాజ్యసభ పరిశీలనకి వెళ్తుంది. రాజ్యసభ పరిశీలనకి వెళ్తే అప్పుడు రాజ్యసభ ముందు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏమి? ఆ బిల్లును అంటే లోక్సభ పంపిన ఆర్థిక బిల్లును యథాతథంగా ఆమోద ముద్ర వేస్తుంది. అది యథాతథంగా ఆమోద ముద్ర, ఏం రామాయణంలే మనం ఏం చేసినా ఏమి లాభం అనే ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈస్ ఆమోదిస్తుంది. 2, లేదా సవరించవచ్చా అంటే సవరించరాదు. కానీ ప్రతిపాదన చేయవచ్చా? ప్రతిపాదన చేయవచ్చు. ప్రతిపాదన వేరే, సవరణ వేరే. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నీటి పారుదల ఉంది. నీటి పారుదల రంగానికి ప్రధానంగా లోక్సభ వచ్చి ఏం చేస్తుందంటే ఒక 600 కోట్లు 600. అదే రాజ్యసభ అమ్ముతారు. రాజ్యసభ అమ్మితే ఇంత డబ్బులు కేటాయిస్తే ఎక్కడ బాబు అని చెప్పి 600 వద్దు, ఓకే 500 ఉంటే బాగుంటుంది, 500 కోట్లు అని అది కానీ కొట్టేసి 500 పెడితే దాన్ని సవరణ అంటారు. కానీ అలా కాకుండా ప్రతిపాదన అంటే ఏమయ్యా లోక్సభ, మీరు నీటి పారుదలకు 600 కోట్లు కేటాయించారు, అది చాలా ఎక్కువ మొత్తంలో మేము భావిస్తున్నాము. కాబట్టి 112వ పేజీలో 4వ పేరాలో ఇలా 600 కోట్లు అనేది ఉంది. ఈ 600 కాకుండా 500 CR అయితే బాగుంటుంది అనే ఒక పేపర్ ని ఆ బడ్జెట్ అనేది అందిస్తారు. దానికి కరెక్షన్ ఏంటి? ప్రతిపాదన మా ప్రపోజల్ ఏది? ఆ లోక్సభకి ఇస్తున్నందుకు వీరు పంపిన ఆ ప్రపోజల్ దాన్ని మీరు సవరిస్తారు, లేకపోతే ఇస్తుంది కనుక ఆ పేపర్ చించి పడేస్తారు. దాన్ని ప్రపోజల్ అంటారు. అదేగా ఆర్థిక బిల్లును రాజ్యసభ సవరించవచ్చా? నో. ప్రతిపాదన చేయవచ్చు. ఆ ప్రతిపాదన ఇష్టమంటే తీసుకుంటుంది, కష్టమైతే పడుతుంది. నెక్స్ట్, ఆర్థిక బిల్లును ఇది తిరస్కరించలేదు. ఓకే, అది సేమ్ టైం ఏం చేసినా కూడా 14 రోజుల్లోపే ఆ బిల్లును ఎవరు పంపాలి? లోక్సభ. అదే 14 రోజుల తర్వాత ఈ బిల్లు ఇక్కడ ఉండకూడదు. అప్పుడు ఆర్థిక బిల్లును రాజ్యసభ 14 రోజుల్లోపే అంటే ఏమి? టైం బౌండ్. ఎక్కడైనా టైం బౌండ్ అంటే వాళ్ళకి అధికారం లేదో అర్థం చేసుకోవాలి. ఏదైనా టైం బౌండ్ పెడుతున్నారు, రెస్ట్రిక్షన్ పెడుతున్నారు, నువ్వు ఇట్లా చేయాలంటున్నారు అంటే వీడు పై అధికారి, వీడి కింది స్థాయి అధికారి, వీడికన్నా ఉండే అధికారులు వాడికి లేవని అర్థం. అంతే కదా? కాదా? ఇప్పుడు సబార్డినేట్ ఉంటాడు, సుపీరియర్ ఉంటాడు. నువ్వు గంటలోపు పని చేయాలరా అంటే వాడికి అధికారం ఉన్నట్లే లేనంటే పని చేసేవాడికి లేనంటే బాధ్యతలు ఉంటాయి. సూపర్విజన్ ఎదుర్కొంటుంది పై అధికారికి అట్లా. ఓకే, సరే. అప్పుడు దీని యొక్క ప్రతిబంధ నిమిత్తం లేకుండా ఇది ఏం చేస్తుందా అంటే నేను రాష్ట్రపతి ఆమోద ముద్ర పంపుతుంది. అప్పుడు రాష్ట్రపతి ద్రవ్య బిల్లును ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తారంటే 190. ద్రవ్య బిల్లు ఆమోదం ఏ ఆర్టికల్ అంటే 190. అదే సాధారణ బిల్లును, మామూలు బిల్లుని ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తారంటే 111. పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తారు?
111. ద్రవ్య బిల్లుని ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తారు? 119. గమనించాలి. అప్పుడు దీంతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి ఆమోదించేస్తాడు. మరి అలాంటప్పుడు ఆర్థిక అంశాల విషయంలో లోక్సభ రాజ్యసభ రెండింటి అధికారాలు పోల్చినప్పుడు ఎవరి అధికారాలు ఆధిక్యతను సంతరించుకుంటాయి? లోక్సభ రాజ్యసభ అని కాదు. ప్రధానంగా ప్రపంచంలో ఏ దేశంలో పరిశీలించినా, మన దేశంలో ఏ రాష్ట్రాలను పరిశీలించినా, లేదా మన కుటుంబంలో వ్యక్తులు పరిశీలించినా ఆర్థిక పర్యవేక్షణ నియంత్రణ కలిగి ఉన్న వాళ్ళే అధికులుగా పరిగణిస్తారు. అనంటే కాదంటారా? ఆర్థిక పర్యవేక్షణ నియంత్రణ, సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫైనాన్స్ కాదా? నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావా సంపాదించలేదు కాదు, ఆ డబ్బులను ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు, ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. నువ్వు తహసీల్దార్ బాబు, మీ ఇంట్లో లేడీ తహసీల్దార్ ఉంది, మీకు 50,000 రూపాయలు డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు తెచ్చి ఏమి ఇచ్చారు? అప్పుడు ఏమి 50,000లో ఒక 500 రూపాయలు ఈ ఖర్చులు తీసుకున్నారు, పాకెట్ పని. అదే తినేదంతా సూపర్విజన్ ఎవరికి ఉంది? మేడం. అట్లా అదే అవును, తహసీల్దార్ పని చేసినా, పోక పని చేసినా అట్లా. కాబట్టి చెప్తాను, గుర్తుపెట్టిన అబ్బాయిలు, డబ్బు ఖర్చు చేసే అధికారం నీవు నీ కొడుకు ఇచ్చినా, నీ కూతురికి ఇచ్చినా, నీ భార్యకి ఇచ్చినా, నీ మడుగుకి ఇచ్చినా ఆ రోజు ఊరేసుకొని తెచ్చిపోయినావు అని అర్థం. అర్థం కదా? అర్థం కాకుండా పర్వాలేదు, అక్కడ నుండి ప్రస్తుతం రాదు. అంటే ఒక మనిషి బ్రతుకున్నంత వరకు ఆర్థిక పర్యవేక్షణ నియంత్రణ వారి దగ్గరే ఉండాలి. అప్పుడే సమాజము వాడిని ఏం చేస్తుంది? గౌరవిస్తారు, గుర్తిస్తారు. అనంటే కాదంట. అలా పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా దాంతో ఆత్మహత్య అంతే. కానీ అవునంటే కాదంట. అందుకని లోక్సభ రాజ్యసభ అధికారులు పరిశీలించినప్పుడు ఏ సభ అధికారులు అధికం? వాళ్ళకి చెప్పారు, మాకు చెప్పలేదు ఏం సార్ అంటారా? మీరు డబ్బులు సంపాదించేటప్పుడు మీరే ఖర్చు పెట్టుకోవాలేను కదా. ఎవరు డబ్బులు సంపాదించి వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఖర్చు పెట్టిన వాడికి ఆ డబ్బును సంపాదించిన వాడికి దాన్ని ఖర్చు పెట్టే ఏదో తెలుసుదా? తెలియదు వాళ్ళు. అవునంటే కాదండి బాబు. ఎవరైతే మేల్ కానీ ఫిమేల్ కానీ ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో అప్పుడు ఆర్థిక స్వాలంబన ఉంటుంది. ఆర్థిక స్వాలంబన ఉన్నప్పుడు ఆ కంట్రోల్ అండ్ సూపర్విజన్ తమ దగ్గర పెట్టుకోవాలి. అధికారాలు ఎవరికైనా డెడికేట్ చేస్తే దత్తత ఇస్తే వెరీ డేంజరస్. అది కామన్ ఫినామినా అయ్యా. అందుకని ఇక్కడ ఒకసారి ప్రశ్న అడిగారు మీకు 2011లో లోక్సభ రాజ్యసభ రెండింటి అధికారాలను పరిశీలించినప్పుడు ఏ సభ ఆధిక్యతను సంతరించుకుంటుందంటే లోక్సభ. ఎందుకని? దానికి ఆర్థిక అధికారాలు ఉంటాయి. నీకు కానీ ఇంట్లో ఆర్థిక అధికారాలు లేవట్టు నీ కొడుకు కూడా నిన్ను గుర్తించడు. గాడు పర్సులో ఎంత డబ్బులు 200 ఒక 500 పెట్టుకో అని నీ ఖర్చులు ఇస్తున్నాడు. ఎవరు? నీ కొడుకు. ఎందుకని? వాళ్ళ అమ్మ దగ్గర నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, మీ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అంటే వీడికే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. ఎవరు నేను మాట్లాడితే నాన్న వాడు సిగరెట్ తాగుతుంటే అమ్మకు చెప్తా అంటాడు. అయిపోయాడు కదా, సరేరా అంటాడు. అర్థమైందినా? సరే, నెక్స్ట్. అవునే బాబు, మన ఇళ్ళలో, మా ఇంట్లో కానీ మీ క్లాస్ లో ఉండే వాళ్ళ ఇంట్లో కానీ మనకు ఒక డాడీ ఉంటారు, ఒక మమ్మీ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరే ఫైనాన్షియల్ కంట్రోల్ ఉంటాయి. నిన్న రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభ్య సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ ఉభయ సభ్య సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్. మరి రెండవ రాజ్యసభ చైర్మన్ దీనికి అధ్యక్షత వహిస్తారా? నో. ఇది లోక్సభ ప్రత్యేక అధికారమా కాదా? ఎస్, ప్రత్యేక అధికారమా కాదా? నెక్స్ట్ 3 చూడండి. 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం 352 ఆర్టికల్ కి 700 సబ్ ఆర్టికల్స్ తెచ్చి ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 1/10 లోక్సభ సభ్యులు మేము నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించమని ఒక తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ కు తెలియజేసిన, ఒకవేళ లోక్సభ సమావేశంలో లేదు 1/10 లోక్సభ సభ్యులు ఆ తీర్మానాన్ని నేరుగా రాష్ట్రపతికి అందజేసిన, మొదటి సందర్భంలో స్పీకర్ ఆఫ్ లోక్సభ, రెండవ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా,
లోక్సభ ప్రత్యేక సమావేశాల్ని ఎన్ని రోజుల్లోపు ఏర్పాటు చేయాలి? 14 రోజుల్లోపు ఏర్పాటు చేయాలి. ఆ 14 రోజుల్లోపు ఏర్పాటు చేస్తే అప్పుడు అది సాధారణ మెజారిటీతో దాన్ని రద్దు చేస్తుంది. 2/3 మెజారిటీతో దాన్ని కొనసాగించమని చెప్తారు. ఓకే, అంటే అర్థం ఏమిటి ఇక్కడ ప్రధానంగా అని? కాబట్టి ఇక్కడ గమనించండి, మొదటి సందర్భంలో స్పీకర్ ఆఫ్ లోక్సభ కానీ, రెండవ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లోక్సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ప్రత్యేక సమావేశాలు 16 రోజుల్లోపు నేషనల్ ఎమర్జెన్సీ రద్దు చేయొచ్చు. కొనసాగాలంటే ఎంత మెజారిటీ కావాలి? 2/3 మెజారిటీ. అంటే ప్రధానంగా గమనించండి, నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పుడు పార్లమెంటు ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ ఎన్ని రోజుల్లోపు ఆమోదించాలి? 1 నెలలోపు. ఎస్ అన్నా? 1 నెల వరకు కూడా ఉండాల్సిన అవసరంలే. 14 రోజుల్లోపే అది లోక్సభకి ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయొచ్చు సాధారణ మెజారిటీతో అని చెప్పారు ఇక్కడ. అవునంటే కాదంటారా? కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 14 రోజుల్లోపే దాన్ని అర్థాంతరంగా రద్దు చేయడం అనేది లోక్సభ ప్రత్యేక అధికారమా కాదా? ఎస్, ప్రత్యేక అధికారం. ప్రత్యేక అధికారం. ఇప్పుడు ఒక గమనించారా ఈ అంశాన్ని? నేను ప్రత్యేక సమావేశాల దగ్గర వాడా, మళ్ళీ ఇక్కడ లోక్సభ ప్రత్యేక అధికారాలు వాడా, మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీలు వాడా. ఒక అంశాన్ని అదగల నేను ఎక్కడంటే అక్కడ వాడుకుంటున్నా నేను కదా, అవునంటే కాదంటరా? కాబట్టి అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ఎగ్జాంపుల్ గానే ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ గానే ఉపయోగపడుతుంది అదగల. కాబట్టి అనేక విధాలుగా అది ఇంపార్టెంట్ ఉంటుందని అర్థం. ఓకే, కాబట్టి లోక్సభ నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని రోజుల్లోపు రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది? 14 రోజుల్లోపు. ఈ ఆర్టికల్ ప్రకారం 52(7) ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సమక్ష ఎవరాధ్యక్షత, ఆర్థిక అధికారాలు ఎవరికి ఆధిక్యత? లోక్సభ. అది ఇక్కడ మనము అక్కడ వరకు తెలుసుకున్నాం. ఇక్కడ మనకి లోక్సభలో ప్రధానంగా అంటే పార్లమెంట్ లో పదజాలం ఉంటుంది.